ఓకే. సో మోషన్ అనేది ఏంటంటే రిలేటివ్ అనమాట. సో ఇక్కడ మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉందా లేక రెస్ట్లో ఉందా అనేటువంటి విషయం అనేది అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్ ఎవడైతే ఉన్నారో వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. ఒకే ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉన్నట్టు అలానే రెస్ట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో అది ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మోషన్ అనేవన్నాం రిలేటివ్ మోషన్ అని చెప్పేసి అన్నాము. ఓకేనా. సో జనరల్గా ఇక్కడ మన విచ్చులకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చెప్పాలి. మనం పొజిషన్ చెప్పాలి, ఆబ్జెక్ట్ ఎక్కడుంది అని చెప్పాలి. ఆ పొజిషన్ చెప్పడం కోసం మనకేం కావాలి, ఒక ఆరిజిన్ కావాలి. ఒక ఆరిజిన్ కావాలి అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ కావాలి, మనకి ఫిక్స్డ్ పాయింట్ కావాలి. అట్లనే ఒక అబ్జర్వర్ కావాలి, ఒక అబ్జర్వర్ కావాలి. జనరల్గా వచ్చేలేక మనం ఈ అబ్జర్వర్గా ఎవరిని తీసుకుంటామంటే ఫ్రమ్ ఎర్త్ ఫ్రేమ్లో తీసుకుంటాం అనమాట. జనరల్గా మనం రిఫరెన్స్ ఫ్రేమ్ అని చెప్పేసి అంటాం. రిఫరెన్స్ ఫ్రేమ్ అంటే ఏంటంటే అబ్జర్వరు ఎక్కడైతే ఉన్నాడో ఆ లొకేషన్ మనం ఏమంటామంటే రిఫరెన్స్ ఫ్రేమ్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక ట్రైన్ మూవ్ అవుతుంది, ఆ మూవింగ్ ట్రైన్లో ఒక అబ్జర్వర్ ఉన్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు, చుట్టూ ఉన్నటువంటి లొకేషన్స్, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్న వాళ్ళని అందరినీ గమనిస్తూ ఉంటాడు. అతని యొక్క ఫ్రేమ్ ఏంటి అని అంటే ట్రైన్ అనమాట. సో ఆ మూవింగ్ ట్రైన్లో ఉన్నటువంటి గమనించేటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, బయట ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు. ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ట్రైన్లో ఉన్నటువంటి ప్యాసింజర్ని, ఆ ట్రైన్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి రిమైనింగ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ గమనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతని యొక్క రిఫరెన్స్ ఫ్రేమ్ అనేది ఏంటంటే మనం ఈ ఎర్త్ అనే దానిగా తీసుకుంటాం. సో అబ్జర్వర్ ఎక్కడున్నటువంటి వాడి యొక్క లొకేషన్ అనే దాన్ని మనం ఏం చెప్తున్నాం అంటే రిఫరెన్స్ ఫ్రేమ్ అని చెప్పేసి అని అంటాం మనం, రిఫరెన్స్ ఫ్రేమ్. సో ఈ రిఫరెన్స్ ఫ్రేమ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేలాక మనం ఏం చెప్తున్నాం అంటే అబ్జర్వర్ ఎక్కడున్నాడు అనేటువంటి దాన్ని మనం ఏమంటాం రిఫరెన్స్ ఫ్రేమ్ అని చెప్పేసి అని అంటాం మనం జనరల్గా. రైట్. ఇప్పుడు మనకి అబ్జర్వర్ యొక్క పొజిషను ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చెప్పాలి అంటే మనకి ఏం కావాలి, ఒక ఆరిజిన్ కావాలి, అట్లనే ఒక అబ్జర్వర్ కావాలి. రైట్. సో ఇప్పుడు వచ్చేలాక మనం ఏం చెప్తున్నాం అంటే ఒక 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను నేను. ఒక ఆబ్జెక్ట్ ఏమన్నానంటే ఏ అన్నాను, ఇంకొక ఆబ్జెక్ట్ ఏమన్నానంటే బి అన్నాను. సో ఇప్పుడు ఏ యొక్క పొజిషన్ చెప్పాలి లేదా బి యొక్క పొజిషన్ అనే దాన్ని చెప్పాలి. మనం ఏ పొజిషన్ చెప్పాలి లేకపోతే బి యొక్క పొజిషన్ చెప్పాలి. సో పొజిషన్ చెప్పాలి అంటే మనకేం కావాలి, ఒక ఆరిజిన్ కావాలి. సో ఓ అనేటువంటి పాయింట్ని ఆరిజిన్కి తీసుకున్నాను. అంటే వీళ్ళు ఉన్నటువంటి లొకేషన్ ఏరియాలో సరౌండింగ్లో ఏదైనా ఒక ఫిక్స్డ్ పాయింట్ అనే దాన్ని తీసుకున్నాను నేను. ఓ అనేది ఫిక్స్డ్ పాయింట్, అది ఆరిజిన్. సో ఈ ఆరిజిన్ నుంచి ఈ ఏ అనేటువంటి పాయింట్ ఎంత దూరంలో ఉంది, ఎక్స్ఏ దూరంలో ఉంది. సో ఆరిజిన్ నుంచి ఏ అనేది ఎంత ఉంది, ఎక్స్ఏ దూరంలో ఉంది. కాబట్టి పొజిషన్ ఆఫ్ ఏ అనే దాన్ని మనం చెప్తున్నాం, మనం ఎక్స్ఏగా చెప్తున్నాం మనం. అట్లనే బి యొక్క పొజిషన్ కావాలి అంటే ఆరిజిన్ నుంచి బి అనేది ఎంత దూరంలో ఉంది, ఎక్స్బి దూరంలో ఉంది. సో పొజిషన్ ఆఫ్ బి అనే దాన్ని ఎట్లా రాస్తాం మనం, ఎక్స్బి అనే దానిగా రాస్తాం మనం. సో ఇంతవరకు మామూలుగా తెలిసింది మనకి. ఇప్పుడు మనకేం కావాలంటే పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. సో ఏ యొక్క పొజిషన్ చెప్పాలి మనం బి యొక్క పొజిషన్తో కంపేర్ చేస్తూ. ఇప్పటివరకు మనం పొజిషన్ ఆఫ్ ఏ అంటే ఎవరితో కంపారిజన్ చేసాము, ఆరిజిన్ నుంచి ఏ ఎంత దూరంలో ఉందో చెప్పాము మనం. పొజిషన్ ఆఫ్ బి అంటే ఆరిజిన్ నుంచి బి ఎంత దూరంలో ఉందో చెప్తున్నాం మనం. ఇప్పుడేం చెప్తున్నాం మనం, పొజిషన్ ఆఫ్ ఏ యొక్క పొజిషన్ చెప్పాలి విత్ రెస్పెక్ట్ టు బి. బి నుంచి ఏ అనేది ఎంత దూరంలో ఉంది కావాలి మనకి, బి నుంచి ఏ ఎంత దూరంలో ఉంది కావాలి. సో జనరల్గా మనం దీన్ని ఎట్లా రాస్తామంటే పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. మనం ఎవరి గురించి ఎంక్వైరీ చేస్తున్నాం, ఏ గురించి. ఎవరితో కంపారిజన్ చేస్తున్నాం మనం, బి తోటి. కాబట్టి ఎవరినైతే ఎంక్వైరీ చేస్తున్నామో వాళ్ళని ముందు రాయాలి, ఎవరితో కంపారిజన్ చేస్తున్నామో వాళ్ళని తర్వాత రాయాలి. సో జనరల్గా మనకు తెలిసినటువంటిది ఏంటంటే పొజిషన్ ఆఫ్ ఏ తెలుసు, అట్లనే పొజిషన్ ఆఫ్ బి తెలుసు. సో మనం ఏం చేస్తామంటే రెండింటిని మనం సబ్ట్రాక్షన్ చేస్తాం, పొజిషన్ ఆఫ్ ఏ మైనస్ పొజిషన్ ఆఫ్ బి. అట్లనే పొజిషన్
పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అన్నారు అనుకో, దీన్ని ఎట్లా రాస్తాం మనం? పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. బి యొక్క పొజిషన్ చెప్పాలి, ఎవరితో కంపారిజన్ చేస్తూ? ఏతో కంపారిజన్ చేస్తూ. సో ఫస్ట్ మనం ఎవరు రాయాలి? బిని రాయాలి. పొజిషన్ ఆఫ్ బి మైనస్ పొజిషన్ ఆఫ్ ఏ గురించి ఏమైనా రాయాలి. ఓకేనా? జనరల్గా ఇట్లా రాస్తాం అనమాట. ఇది పొజిషన్స్. ఎవరితో కంపారిజన్ చేస్తాం మనం? ఏతో బి కంపారిజన్ చేస్తాం, బిని ఏతో కంపారిజన్ చేస్తాం. ఇది మామూలే. ఇక్కడ వచ్చినాక ఎవరితో కంపేర్ చేస్తాం మనం? పొజిషన్ ఆఫ్ ఏ అన్న, పొజిషన్ ఆఫ్ బి అన్న, ఆరిజిన్తో కంపారిజన్ చేస్తాం మనం. ఇప్పుడు ఇన్ కేస్ కనుక ఈ ఏ బి ఈ రెండు ఆబ్జెక్ట్స్ కూడా మోషన్లో ఉన్నాయి. ఏ అనేది మోషన్లో ఉంది, బి అనేది కూడా మోషన్లో ఉంది. ఏ యొక్క వెలాసిటీ ఎంత అంటే విఏ, బి యొక్క వెలాసిటీ ఎంత? విబి. సో ఇప్పుడు జనరల్గా మనం వెలాసిటీ ఆఫ్ ఏ అన్నాం కదా, వెలాసిటీ ఆఫ్ ఏ అన్నాం కదా. సో వెలాసిటీ ఆఫ్ ఏ అని జనరల్గా మనం చెప్తున్నాం అంటే ఎవరితో కంపారిజన్ చేస్తాం మనం? ఆరిజిన్తో కంపారిజన్ చేస్తాం అనమాట. సో వెలాసిటీ ఆఫ్ ఏ అనేదాన్ని మనం ఎవరితో కంపారిజన్ చేస్తాం? ఆరిజిన్ తోటి, కాబట్టి విఏ. తర్వాత వెలాసిటీ ఆఫ్ బి. సో ఎవరితో కంపారిజన్ చేస్తాం మనం? ఆరిజిన్తో కంపారిజన్ చేస్తాం మనం. సో వెలాసిటీ ఆఫ్ బి వచ్చింది మనకి. ఇప్పుడు మనకేం కావాలంటే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అన్నాం మనం. ఏ యొక్క వెలాసిటీ కావాలి విత్ రెస్పెక్ట్ టు బి. దీన్ని ఎట్లా రాయాలి మనం? వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి, విఏబిగా రాస్తాం మనం. అంటే వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి అనమాట. తర్వాత అట్లానే వెలాసిటీ ఆఫ్ బి కావాలి ఇప్పుడు మనకి. వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. సో దీన్ని ఎట్లా రాస్తాం మనం? వెలాసిటీ ఆఫ్ బి గురించి ఎంక్వైరీ చేస్తాం కదా, వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ, విబిఏగా రాస్తాం మనం. అంటే వెలాసిటీ ఆఫ్ బిలో నుంచి వెలాసిటీ ఆఫ్ ఏ అనే దాన్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఇన్ కేసు యాక్సలరేషన్స్ అడిగినప్పటికీ కూడా మనం ఇదే విధంగా మనం రాస్తాం అనమాట. యాక్సలరేషన్ ఆఫ్ ఏ యొక్క యాక్సలరేషన్ ఉంది ఎంత? యాక్సలరేషన్ ఆఫ్ ఏ. అట్లనే బి యొక్క యాక్సలరేషన్ ఉంది, యాక్సలరేషన్ ఆఫ్ బి. సో యాక్సలరేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అన్నాం మనం. యాక్సలరేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. సో యాక్సలరేషన్ ఆఫ్ ఏలో నుంచి యాక్సలరేషన్ ఆఫ్ బి అనే దాన్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తాం అనమాట. సో ఇట్లా మనం ఈ రిలేటివ్ మోషన్ అనే దాన్ని మనం ఇట్లా చూస్తూ ఉంటాం. ఓకేనా? రైట్. సో ఇది జస్ట్ బేసిక్ ఫార్ములాస్. మనం వీటిని ఉపయోగించి మనం ప్రాబ్లమ్స్ అనే వాటిని మనం సాల్వ్ చేద్దాం. ఒకసారి నోట్ చేసుకోండి. ఓకేనమ్మా? సరే, ప్రాబ్లం చేద్దాం చూడు. ఫస్ట్ ప్రాబ్లం, సో ఇక్కడ మనకి క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, రెండు వెహికల్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ దాన్ని మనం ఏమనుకుందాం అంటే ఏ అనుకుందాం మనం. ఇంకొక వెహికల్ ఉంది, దీన్ని ఏమంటున్నానంటే నేను బి అన్నా. నేను ఏ అనేది 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది. అట్టనే బి అనేది కూడా 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏ యొక్క వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్, బి యొక్క వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. వెలాసిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్, వెలాసిటీ ఆఫ్ బి అనేది ఎంత అంటే 20 మీటర్ పర్ సెకండ్. మనం ఏం కనుక్కుందాం అంటే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి కనుక్కుందాం మనం. వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. దీన్ని ఎట్లా రాయాలి మనం? ఫస్ట్ ఎవరి గురించి ఎంక్వైరీ చేస్తున్నాం? ఏ గురించి కదా, కాబట్టి వెలాసిటీ ఆఫ్ ఏ ముందు రాయాలి, తర్వాత వెలాసిటీ ఆఫ్ బి అనే దాన్ని మనం తర్వాత రాయాలి. సో వెలాసిటీ ఆఫ్ ఏ ఎంత 10 మైనస్ వెలాసిటీ ఆఫ్ బి ఎంత 20. సో ఎంత వస్తుందా? మైనస్ 10 మీటర్ పర్ సెకండ్. సో వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి.
సో దీని మీనింగ్ ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ దీని మీనింగ్ ఏంటో చూడ ఒకసారి. వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అంటే, సో ఇందాక మనకి చెప్పినప్పుడు వెలాసిటీ ఆఫ్ ఏ 10 మీటర్ పర్ సెకండ్ ఇచ్చినప్పుడు అబ్జర్వర్ ఎక్కడున్నాడంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నాడు. ఎర్త్ యొక్క రిఫరెన్స్ ఫ్రేమ్లో ఉన్నాడు అబ్జర్వర్. సో ఎర్త్ మీద నుంచి అబ్జర్వర్ గమనిస్తున్నాడు. అబ్జర్వర్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది? ఎర్త్ సర్ఫేస్ మీద ఉంది. ఆబ్జెక్ట్ని గమనిస్తున్నాడు. అది ఎంత స్పీడ్తో వెళ్తుంది? 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తుంది ఏ అనేది. అదే అబ్జర్వరు బీని కూడా గమనించాడు. సేమ్ అబ్జర్వరు ఏని గమనించినప్పుడు 10, బీని గమనించినప్పుడు 20 మీటర్. ఇది జనరల్ ఫస్ట్ కేసు వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏం అడిగారంటే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అన్నాడు. దీని మీనింగ్ ఏంటంటే అబ్జర్వరు బీలో ఉన్నాడు. ఎవరిని గమనిస్తున్నాడు? ఏని. అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు? బీలో ఉన్నాడు. ఎవరిని గమనిస్తున్నాడు? ఏని. సో బి అనేది ముందు వెళ్తుంది. బి అనేది ముందు ఫాస్ట్గా ఉంది కదా, 20 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళిపోతుంది. అది వెళ్తూ వెళ్తూ వీడు ఏం చేశాడంటే వెనకాల వస్తున్నటువంటి ఏని గమనించాడు. ఏని చూస్తున్నాడు వీడు. సో చూసినప్పుడు ఈ బీలో ఉండి చూసేటువంటి అబ్జర్వర్కి ఏ అనేది ఏమవుతుందనంటే -10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి వెనక్కి వెళ్తున్నట్టు గమనిస్తాడు. సో మైనస్ వచ్చింది కదా, మైనస్ వచ్చిందంటే ఏంటి? నెగిటివ్, ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళిపోతున్నాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు వీడు. ఎవరు? ఏ. ఎవరికి? బీలో ఉండేటువంటి చూసేటువంటి వ్యక్తికి. ఓకేనా? అర్థమైందా? ఓకేనా? రైట్. సో అట్లానే ఇంకో క్వశ్చన్ చూడమ్మా. సెకండ్ క్వశ్చన్ చూడు ఇంకోటి. సో ఈసారి ఇద్దరు ఆపోజిట్లో వస్తున్నాను నాన్న. ఏ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది, వెలాసిటీ ఆఫ్ ఏ 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి. ఈసారి బి ఎలా వస్తుందంటే ఆపోజిట్లో వస్తుంది. సో ఇది బి ఎంత వస్తుంది? 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి వస్తుంది. ఆపోజిట్లో వస్తుంది, వ్యతిరేకంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనకేం కావాలి? వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి కావాలి మనకి. సో ఏం చేస్తాం మనం ఇక్కడ? సో వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి రాస్తాం. వెలాసిటీ ఆఫ్ ఏ ఎంత 10 మైనస్ వెలాసిటీ ఆఫ్ బి డైరెక్షన్ ఎట్లా ఉంది? -10 తీసుకుంటాం మనం. సో 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 మొత్తం ఎంత? 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వస్తుంది. ఓకే ఓకే సారీ 30. రైట్, ఇది 20 కదా, రైట్. సో ఇప్పుడు అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు అన్న? వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అన్నప్పుడు అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు? బి ఉన్నాడు. ఎవరిని గమనిస్తున్నాడు? ఏలో ఉన్నటువంటి పర్సనే గమనిస్తున్నాడు. ఇంకా మీ రిమైనింగ్ సరౌండింగ్ ఏది కూడా గమనించట్లా. కేవలం ఏలో ఉన్నటువంటి అబ్జర్వర్ ఆబ్జెక్ట్ని లేదా పర్సన్ని మాత్రమే గమనిస్తున్నాడు. సో వాడిని మాత్రమే చూస్తున్నాడు. వాడు ఎంత వెలాసిటీతో వస్తున్నట్టు? సో 30 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో ముందుకు వస్తున్నట్టు అనిపిస్తుంది వీడికి, బీలో ఉన్నటువంటి వ్యక్తికి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం నాన్న. సో ఈ సెకండ్ క్వశ్చన్ని మనకి ఎట్లా అడుగుతారు అని అంటే ఎగ్జామ్లో ఒక రైల్వే ట్రాక్ ఉంది. ఈ రైల్వే ట్రాక్ అనేది ఎట్లా ఉందంటే నార్త్ సౌత్ డైరెక్షన్లో ఉంది. రైల్వే ట్రాక్ ఎట్లా ఉంది? నార్త్ సౌత్ డైరెక్షన్లో ఉంది. సో 2 ప్యారల్ ట్రాక్స్ అనమాట. 2 ప్యారల్ ట్రాక్స్. ఒక ట్రైన్ ఏమవుతుందంటే నార్త్ వైపు వెళ్తుంది. ఒక ట్రైను నార్త్ వైపు వెళ్తుంది విత్ ఎంత స్పీడు తీసుకుందాం మనం? 54 కిలోమీటర్స్ పర్ అవర్. 54 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి నార్త్ వైపు వెళ్తుంది. ఇంకొక ట్రైన్ ఏమవుతుందంటే సౌత్ వైపు వెళ్తుంది. దీని యొక్క స్పీడ్ అనేది 90 కిలోమీటర్స్ పర్ అవర్. 90 కిలోమీటర్స్ పర్ అవర్. సో మనకి ఇది ఏ అనుకుందాం ట్రైన్, ఇది బి ట్రైన్ అనుకుందాం. వెలాసిటీ ఆఫ్ బి 90, వెలాసిటీ ఆఫ్ ఏ 54. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నారంటే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అడుగుతున్నారు. వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. సో బీలో ఉండి చూసేటువంటి పర్సన్కి, డ్రైవర్కి ఏ అనేటువంటి ట్రైన్లో ఉన్నటువంటి పర్సన్ ఎంత స్పీడ్తో వస్తున్నాడు అని అంటే, సో వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. సో వెలాసిటీ ఆఫ్ ఏ ఎంత నాన్న? 54 అన్నాం. వెలాసిటీ ఆఫ్ బి ఎంత? -90. ఎందుకని? ఆపోజిట్లో ఉన్నాడు కదా. మొత్తం ఎంత వస్తుందిరా? ఎంత? 90 54 36 ఎందుకంటే ఆపోజిట్లో వస్తున్నారు కదా, అందుకని ఎడిషన్ చేస్తాం మనం. ఓకేనా? రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ అన్న. సో ఇక్కడ మనకి 2 ట్రాక్స్ ఉన్నాయి. 4th క్వశ్చన్. 2 వెహికల్స్ ఉన్నాయమ్మా. ఇది ఏ అనుకుందాం. ఏ ఒక్క లెంత్ అనేది 100 మీటర్స్ ఉంది. 100 మీటర్స్ లెంత్. దీని యొక్క లెంత్ L1 అనుకున్నాం. ఇంకొక వెహికల్ ఉంది, ఇట్లా ఉంది. దీని యొక్క మీటరు 800 మీటర్స్. దీని మీటరు 1000 మీటర్స్ అనుకుందాం. 2 ట్రైన్స్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. 2 ట్రైన్స్ అనుకో. ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ వచ్చేలకేమో 1000 మీటర్స్, సెకండ్ ట్రైన్ యొక్క లెంత్ వచ్చేలకేమో 800 మీటర్స్. రెండింటి యొక్క ఫేసింగ్ అనేది ఒకే పాయింట్ దగ్గర ఉంది. రెండింటి యొక్క ఫేసింగ్ అనేది ఒకే పాయింట్ దగ్గర ఉంది. ఈ ఏ అనేది ఎంత స్పీడ్తో వెళ్తుంది అని అంటే ఏ అనేది 40 మీటర్స్ పర్ సెకండ్, 40 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తుంది. సో అటువైపు వెళ్తుంది. ఈ బి అనేది ఎంత స్పీడ్తో వస్తుంది అంటే వెలాసిటీ ఆఫ్ బి 30 మీటర్ పర్ సెకండ్, 30 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వస్తుంది. రెండు ఆపోజిట్లో వస్తున్నాయి నాన్న. ఏ అనేది ఇటువైపు వెళ్తుంది, బి అనేది ఇటువైపు వస్తుంది. రెండు ఆపోజిట్లో వస్తున్నాయి. సో ఇక్కడ మనకేం అడుగుతున్నారంటే రెండు వెన్ వాజ్ ద బి క్రాస్ ఏ. బి అనేది ఏని ఎప్పుడు క్రాస్ చేస్తుంది, ఏ టైం, ఎంత టైం పడుతుంది. బి ఏని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది. బి అనేది ఏని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఏ యొక్క ఏమవ్వాలి, ఏ ఇక్కడ రావాలి, బి యొక్క చివరి ఇక్కడికి రావాలి. రెండింటి యొక్క ఎండింగ్ పాయింట్స్ ఇక్కడ ఉండాలన్నమాట. ఇది ఏ, ఇది బి. రెండింటి యొక్క ఫస్ట్ ఏ యొక్క ఎండింగ్ పాయింట్ ఇది, బి యొక్క ఎండింగ్ పాయింట్ ఇది. రెండింటి యొక్క ఎండింగ్ పాయింట్స్ జాయిన్ అవ్వాలి. సో ఎంత టైం పడుతుంది మనకి. సో టైం ఈక్వల్ టు రెండింటి యొక్క లెంత్ అనే దాన్ని జాయిన్ చేయాలి. ఫస్ట్ దాని యొక్క ఏ యొక్క లెంత్ L1, బి యొక్క లెంత్ L2 బై రెండింటి యొక్క వెలాసిటీస్ రెండు ఎట్లా ఉన్నాయి, ఆపోజిట్లో ఉన్నాయి. రెండు ఆపోజిట్లో ఉన్నప్పుడు రెండింటి యొక్క వెలాసిటీస్ మనం ఏం చేసాం, ఎడిషన్ చేసాం. ఇక్కడ కూడా రెండింటి యొక్క వెలాసిటీస్ని మనం ఎడిషన్ చేద్దాం. ఓకేనా. సో ఎంత అవుతుంది, 1800 అవుతుంది బై స్పీడ్స్ వచ్చేలాక ఎంత 40 + 30 70 మీటర్స్. రైట్, 25.5 సెకండ్స్ పడుతుంది. ఓకేనా. 25.5 వచ్చిందా. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి ఉంది నాన్న. ఏంటంటే ఈసారి ఒక ట్రైన్ తీసుకుందాం మనం. ఈ ట్రైన్ యొక్క లెంత్ 100 మీటర్స్ అనుకో. దీని యొక్క స్పీడ్ అనేది ఎలా ఉంది అంటే 16 మీటర్ పర్ సెకండ్. లెంత్ ఏమో 100 మీటర్స్, స్పీడ్ వచ్చేలాకేమో 60 మీటర్ పర్ సెకండ్. ఒక బోర్డ్ అనేది ఇక్కడ ఉంది. ఒక బోర్డ్ అనేది ఫ్రంట్ ఫేస్ దగ్గర ఉంది. ఈ బోర్డ్ అనేది ఆపోజిట్లో డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. బోర్డ్ యొక్క వెలాసిటీ ఆఫ్ బోర్డ్ అనేది 4 మీటర్ పర్ సెకండ్. బోర్డ్ అనేది ఆపోజిట్లో వస్తుంది. సో ఇప్పుడు సేమ్ క్వశ్చన్, వెన్ వాజ్ ద బర్డ్ క్రాస్ ద ట్రైన్. ట్రైన్ని ఎప్పుడు క్రాస్ చేస్తుంది, సేమ్ అదే క్వశ్చన్ కదా. ట్రై చేయనా. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ వెలాసిటీ చేస్తాం. రెండింటి యొక్క వెలాసిటీస్ని ఎడిషన్ చేసి సో సరిపోద్ది. 5 సెకండ్స్ వస్తుందా. 100/16 కదా, 100/20 అంతేనా. ఓకే రైట్, ఒక నిమిషం అన్న. రైట్, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం ఉండు. క్లియర్గానే ఉంది కమ్మా బోర్డు. రైట్. సో ఈసారి అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడంటే ఎర్త్ ఫ్రేమ్లో ఉన్నాడు. ఈసారి అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడంటే ఎర్త్ ఫ్రేమ్లో ఉన్నాడు. సో అది కూడా ఎట్లా ఉన్నాడంటే రెస్ట్లో ఉన్నాడు. ఈడు ఫర్ ఎగ్జాంపుల్ వీడే ఉందాం, ఏ ఉందాం,
సో వెలాసిటీ ఆఫ్ ఏ ఎట్లా అంటే 0. ఏ అనేవాడు ఎక్కడ ఉన్నాడు, ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నాడు, వాడి యొక్క వెలాసిటీ 0. అంటే ఎట్లా ఉన్నాడు, వీడు రెస్ట్లో ఉన్నాడు. ఇంకొక పర్సన్ ఎక్కడ ఉన్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ బి అనేవాడు ఎక్కడ ఉన్నాడంటే ఒక ట్రాలీ మీద ఉన్నాడు అనుకో, ట్రాలీ మీద ఉన్నాడు, ఓకేనా. వీడి బి. ఈ ట్రాలీ అనేది మూవ్ అవుతుంది 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ట్రాలీ మూవ్ అవుతుంది. ఆ ట్రాలీ మీద ఉన్నటువంటి బి కూడా మూవ్ అవుతున్నాడు 2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో మూవ్ అవుతున్నాడు, 2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో మూవ్ అవుతున్నాడు. సో ఇప్పుడు మనకేం కావాలి అంటే వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అనేదాన్ని కనుక్కోవాలి. వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. సో జనరల్గా మనం ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామనంటే, జనరల్గా వచ్చేలేకే బి యొక్క వెలాసిటీ కావాలి ఏతో రెస్పెక్ట్ చేసి కాబట్టి వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అన్నప్పుడు వెలాసిటీ ఆఫ్ బి మైనస్ వెలాసిటీ ఆఫ్ ఏ రాస్తాం మనం. సో వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అన్నాం కాబట్టి వెలాసిటీ ఆఫ్ బి కావాలి, బి యొక్క వెలాసిటీ కావాలి. బి యొక్క వెలాసిటీ అనగానే మనం ఏం చేస్తాం, 2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో మూవ్ అవుతున్నాడు కాబట్టి అది తీసుకుంటాం మనం. కానీ వాడు ఎక్కడున్నాడు, ట్రాలీ మీద ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు, ట్రాలీ మీద ఉన్నాడు. మరి ట్రాలీ కూడా మూవ్ అవుతుంది 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి. అంటే వీడి వెలాసిటీ ఎట్లా ఉంటుంది, వీడి వెలాసిటీ 2 మీటర్ ఉంటుందా, ఉండదు, ఓకేనా. తర్వాత వెలాసిటీ ఆఫ్ ఏ ఎంత, 0. వెలాసిటీ ఆఫ్ ఏ ఎంత, 0. సో దీని వాల్యూ మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మనకేం కావాలి, వెలాసిటీ ఆఫ్ బి కావాలి. బి ఎక్కడ ఉన్నాడు చూడు, ట్రాలీ మీద ఉన్నాడు. మనం ఏం చేస్తాం, మనం వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ చూద్దాం మనం. వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ. సో ఇది మన వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ ఎంత అంటే 2 మీటర్ పర్ సెకండ్. సో ఇది. సో దీన్ని ఎట్లా రాస్తాం, వెలాసిటీ ఆఫ్ బి మైనస్ వెలాసిటీ ఆఫ్ ట్రీగా రాస్తాం మనం. వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ ఇది ఇక్కడ కొంచెం సరి చేసుకో. సో వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ కాబట్టి విబి మైనస్ విటీగా రాసాం. దీంట్లో మనకి విబి కావాలి మనకి, అందుకేం చేద్దాం మనం, విబి ఇక్కడేం చేసుకొని విటీని ఇటు తీసుకురావాలి. వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ మైనస్ ప్లస్ విటీ ఏమవుతుంది మనకి, విబిటీ ఎంత 2 మీటర్ పర్ సెకండ్ వచ్చింది, ట్రాలీ వెలాసిటీ ఎంత 10, మొత్తం ఎంత 12 మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు వచ్చేసిందా, వెలాసిటీ ఆఫ్ బి వచ్చిందా, 12 వచ్చిందా, కనిపిస్తుందా. సో రైట్. ఇప్పుడు బి యొక్క వెలాసిటీ ఉంది, ఏ యొక్క వెలాసిటీ ఉంది. బి వెలాసిటీ ఎంత 12 మీటర్ పర్ సెకండ్ వచ్చింది, అట్లనే ఏ యొక్క వెలాసిటీ ఎంత 0. సో 12 మైనస్ 0 అంటే ఎంత 12. వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే ఈ అబ్జర్వర్ ఎవడైతే ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నాడో, ఈ ఎర్త్ సర్ఫేస్ మీద ఎవడైతే ఉన్నాడో వీడికి బి అనేది ఎంత స్పీడ్తో వెళ్తున్నట్టు కనిపిస్తుంది, 12 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా వీడు ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు, ట్రాలీ మీద 2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతోనే మూవ్ అవుతున్నాడు. కానీ ఎర్త్ సర్ఫేస్ మీద ఉండి చూసేవాడికి ఎట్లా కనిపిస్తుంది, 12 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం నాన్న. ఈసారి ఇద్దరు కూడా ట్రాలీ మీద ఉన్నాడు. 2 పర్సన్స్ ఉన్నారు, 2 పర్సన్స్ కూడా డిఫరెంట్ ట్రాలీస్ మీద ఉన్నారు. సో ఇది ఒక వెహికల్ అనుకో, దీని మీద ఒక పర్సన్ ఉన్నాడు. ఇది ఒక వెహికల్ అనుకో, దీని మీద ఒకడు ఉన్నాడు. దీన్ని ఏమనుకుందాం మనం, ఏ అనుకుందాం మనం. దీన్ని ఏమనుకుందాం, ఏ అనుకున్నాం. ఇక్కడ ఎవడున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ పి అనేవాడు ఉన్నాడు. ఇది 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. వెలాసిటీ ఆఫ్ ఏ, వెలాసిటీ ఆఫ్ ఈ వెహికల్ వరకు మాత్రమే దాని యొక్క వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్. ఈ పి అనేటువంటి పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క వెలాసిటీ ఎంత అంటే, వెలాసిటీ ఆఫ్ పి ఎంత అంటే 2 మీటర్ పర్ సెకండ్. సో ఫస్ట్ వెహికల్ ఉంది, దాని మీద ఒక పర్సన్ ఉన్నాడు. వెహికల్ ఏమో 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది వెహికల్. దాని మీద ఉన్న పర్సన్ ఏమవుతున్నాడు, 2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి పర్సన్ కూడా మూవ్ అవుతున్నాడు. ఇప్పుడు ఇంకొక వెహికల్ తీసుకుందాం మనం. ఇది వచ్చేలాకేనేమో బి అందాం మనం. బి యొక్క వెలాసిటీ ఎట్లా ఉందనంటే 10 మీటర్ పర్ సెకండ్ ఉంది. సో వెలాసిటీ ఆఫ్ బి 10 మీటర్ పర్ సెకండ్. మరి దీని మీద కూడా ఒక పర్సన్ ఉన్నాడు. వీడే ఉందాం మనం, క్యూ అందాం మనం. వీడు ఎట్లా వస్తున్నాడు, ఈ డైరెక్షన్లో వస్తున్నాడు. వెలాసిటీ ఆఫ్ క్యూ ఎంత అంటే 3 మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనకేం కావాలంటే
వెలాసిటీ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు q. సో ఇద్దరు కూడా డిఫరెంట్ అబ్జర్వర్స్, డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ వెహికల్స్ డిఫరెంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి. సో మనకేం కావాలి, వెలాసిటీ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు q అనేది కావాలి. సో ఎట్లా, ఎలా చేసావా? సరే, జనరల్గా వచ్చి ఇక్కడ మనకి వెలాసిటీ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు q అన్నాం కదా. ఎట్లా రాస్తాం మనం? వెలాసిటీ ఆఫ్ p మైనస్ వెలాసిటీ ఆఫ్ q రాస్తాం కదా. ఇప్పుడు మనకి p యొక్క వెలాసిటీ కావాలి, q యొక్క వెలాసిటీ కావాలి. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ p, వెలాసిటీ ఆఫ్ q రెండు వాల్యూస్ ఇచ్చారు. కానీ ఇవేంటి? వెలాసిటీ ఆఫ్ q విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ. వీడు ఎక్కడున్నాడు? ట్రాలీ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాలీ అనుకో, ట్రాలీ మీద ఉన్నాడు. వాడి వెలాసిటీ ఆఫ్ q విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ 3 మీటర్ పర్ సెకండ్. ఇదేంటి? వెలాసిటీ ఆఫ్ p, దీన్ని కూడా ఒక ట్రాలీ అనుకో, వెలాసిటీ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ. అది మనకేం కావాలి? విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, కావాలి. వెలాసిటీ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, వెలాసిటీ ఆఫ్ q విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కావాలి. సో ఎట్లా చేస్తాం మనం ఇక్కడ? వెలాసిటీ ఆఫ్ q, వెలాసిటీ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఇంత ప్రాసెస్ చేయాలి అంటే దీనికి కొంచెం టైం పడుతుంది మనకి. ఇంత ప్రాసెస్ చేయాలంటే టైం పడుతుంది. జనరల్గా ఎట్లానే చేస్తాం మనం అంటే వెలాసిటీ ఆఫ్ p కనుక్కోవాలి, ఈ కాంబినేషన్ ఉపయోగించి వెలాసిటీ ఆఫ్ p కనుక్కోవాలి, ఈ కాంబినేషన్ ఉపయోగించి వెలాసిటీ ఆఫ్ q కనుక్కోవాలి. సరే, ముందుగా అది కూడా చూద్దాం మనం. వెలాసిటీ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ p మైనస్ వెలాసిటీ ఆఫ్ ట్రాలీ. సో మనకి వెలాసిటీ ఆఫ్ p కావాలి. అప్పుడు ఏం చేస్తాం మనం? వెలాసిటీ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ ఉంది కదా, దాన్ని ఇక్కడే ఉంచేసి దీన్ని యూతలో పంపించేసి మైనస్ కాస్త ప్లస్ అయ్యింది, వెలాసిటీ ఆఫ్ ట్రాలీ అయింది. సో వెలాసిటీ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ ఎంత ఉంది? 2 మీటర్ ఉంది. ప్లస్ వెలాసిటీ ఆఫ్ ట్రాలీ ఎంత? 20. మొత్తం ఎంత? 22. సో వెలాసిటీ ఆఫ్ p వరకు వచ్చింది. ఇదంతా 22 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ మనకి ఏం కావాలి? q యొక్క వెలాసిటీ కావాలి. సో ఈ కాంబినేషన్ వరకు తీసుకుందాం మనం. వెలాసిటీ ఆఫ్ q విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ ఈక్వల్ టు vq మైనస్ vt రాస్తాం మనం. vq ఈక్వల్ టు vqt మైనస్ ప్లస్ vt. ఓకేనా? సో vqt ఎంత ఉంది ఇక్కడ మనకి? ఎంత వస్తుందట? 3 మీటర్ పర్ సెకండ్ ఉంది. 3 మీటర్ పర్ సెకండ్ ఉంది. తర్వాత వచ్చేలకి ప్లస్ vt వచ్చేలకి ఎంత ఉంది? 10 ఉంది. అయితే రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా? vb ఎట్లా ఉంది? ఇటువైపు ఉంది. q ఎట్లా ఉంది? ఆపోజిట్లో ఉన్నాయి. సో ఒకదాన్ని ప్లస్ తీసుకుందాం, ఫార్వర్డ్లో వెళ్ళేదాన్ని ప్లస్ తీసుకుందాం, వెనక్కి వచ్చేదాన్ని మైనస్ తీసుకుందాం. సో మైనస్ 3 మీటర్ పర్ సెకండ్. -3 + 10 అవుతుంది? 7 అవుతుంది. సో రైట్, ఇప్పుడు మనకి p వాల్యూ వచ్చింది, q వాల్యూ వచ్చింది. ఈ రెండు వాల్యూస్ తీసుకొచ్చి దీంట్లో పడేసాయి. p వాల్యూ ఎంత? 22, q వాల్యూ ఎంత? 7. ఎంత వస్తుంది నాన్న? 15 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? సో ఇది జనరల్గా చేస్తే మనకి ఇట్లా వచ్చేస్తుంది. కానీ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ చూడు వెలాసిటీ ఆఫ్ p కావాలి మనకి. వెలాసిటీ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ కావాలి. వెలాసిటీ ఆఫ్ p ఇటువైపే ఉంది, వెలాసిటీ ఆఫ్ a కూడా ఇటువైపే ఉంది. రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా? ఇక్కడ ఉన్నటువంటి పర్సన్, వెహికల్ ఏదైతే ట్రాలీ ఏదైతే ఉందో ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. కాబట్టి రెండింటి యొక్క వెలాసిటీస్ని యాడ్ చేసేసుకో. మైనస్ ఇక్కడ వచ్చేలకేమో b ఏమో ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది, q ఏమో ఆపోజిట్లో ఉంది. సో రెండింటి యొక్క వెలాసిటీస్ని నెగిటివ్ చేసేసాయి. సో 10లో నుంచి 3 తీసేసాయి. ఎంత వస్తుంది? 7 వస్తుంది. సో 22లోంచి 7 పోయిందంటే ఎంత వస్తుంది మనకి? ఓకేనా? అర్థమైందా ఎట్లా చేశాను అనేది? రైట్. నెక్స్ట్ ఇలాంటిది ఇంకోటి ఇస్తానా, నువ్వు ట్రై చెయ్యి. నెక్స్ట్ క్వశ్చన్,
సో ఇద్దరు 2 పర్సన్స్ తీసుకుందాం నాన్న. జనరల్గా దొంగ పోలీస్ ఆట ఆడి ఉంటాం చిన్నప్పుడు. నేను పోలీస్ ఉందామా, నేను ఏముందాం, థీఫ్ ఉందాం మనం. రైట్. సో ఇద్దరు కూడా దొంగను పట్టుకోవడానికి పోలీస్ అనేవాడు వెళ్తున్నాడు. ఇద్దరు యొక్క వెలాసిటీస్ చూద్దాం మనం ఇక్కడ. వీడి యొక్క వెలాసిటీ ఎట్లా ఉంది అని అంటే 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తున్నాడు. వెలాసిటీ ఆఫ్ పోలీస్ ఎంత అంటే 20 మీటర్ పర్ సెకండ్. సో వెళ్తున్నాడు. ఈ థీఫ్ అనేది అంత వెలాసిటీ వెళ్తున్నాడు. వెలాసిటీ ఆఫ్ థీఫ్ 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తున్నాడు. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే వీడు ఎప్పుడు పట్టుకుంటాడు, ఏ టైం దగ్గర పట్టుకుంటాడు వీడు. ఈ పోలీస్ అనేది ఈ థీఫ్ని ఏ టైంలో పట్టుకుంటాడు. టైం టేకెన్ టు రీచ్ అన్నాం, క్యాచ్ అన్నాం. సో ఈ థీఫ్ అనేవాడు ఏ టైంలో పట్టుకుంటాడు, ఎంతసేపు పట్టుకుంటాడు మనకి. సో టైం అనే దాన్ని కనుక్కోవాలి మనం. సో పోలీస్ అనేవాడు వెళ్తున్నాడు 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతోటి. వీడి యొక్క స్పీడ్ ఎంత 10 మీటర్ పర్ సెకండ్. సో ఎంత టైంలో పట్టుకుంటాడు ఖచ్చితంగా, ఎందుకని వీడు ఎక్కువ స్పీడ్గా ఉన్నాడు కాబట్టి. 20 మీటర్, వీడెంత స్పీడ్గా ఉన్నాడు 10. వీడే ఫాస్ట్గా ఉన్నాడు కాబట్టి పట్టుకుంటాడు. కాకపోతే ఎంత టైం పట్టుకుంటాడు, ఎంతసేపట్లో పట్టుకుంటాడు. సో ఇక్కడ మనకి వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ కూడా చూద్దాం మనం. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఇనీషియల్గా ఒక 100 మీటర్స్ తీసుకుందాం మనం. సో ఇద్దరి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత 100 మీటర్స్. ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేటివ్ వెలాసిటీ కనుక్కుందాం మనం. రిలేటివ్ వెలాసిటీ అనా 10 సెకండ్సా, 10 సెకండ్సేనా? సరే ఒకసారి చూద్దాం. రిలేటివ్ వెలాసిటీ చూద్దాం మనం. ఈ రిలేటివ్ వెలాసిటీ చూసేటప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వెలాసిటీ ఆఫ్ పోలీస్ విత్ రెస్పెక్ట్ టు థీఫ్ చూద్దాం మనం. వీడి వెలాసిటీ ఏదైతే ఉందో దాన్ని వీడికి అప్లై చేద్దాం మనం, నెగిటివ్ డైరెక్షన్లో అప్లై చేద్దాం మనం. సో ఇది 10 కదా, ఇది 10 మీటర్ పర్ సెకండ్. 20లోంచి 10 తీసేసాం అనుకో ఎంత 10 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. సో ఇప్పుడు మన టైం కనుక్కోవచ్చుగా మనం. ఎట్లాగా డిస్టెన్స్ బై వెలాసిటీ 100/10 ఎంత వస్తుంది నాన్న. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇలాంటిది. రైట్. ఈసారి ఏంటంటే 2 పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ 2 పర్సన్స్ అనుకోవచ్చు లేదా 2 వెహికల్స్ అనుకోవచ్చు. 2 పర్సన్స్ కానీ లేదా 2 వెహికల్స్ కానీ. సో నేను పర్సన్స్లా తీసుకుంటాను నేను. ఒకనేమంటే ఏ అందాం, ఇంకొకనేమో బి అందాం మనం. ఒకనేమో ఏ అందాం, ఇంకొకనేమో బి అందాం. ఏనేవాడు ఏమవుతున్నాడంటే కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తున్నాడు. 20 మీటర్ పర్ సెకండ్ కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తున్నాడు వీడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ 150 మీటర్స్. ఏబి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ 150 మీటర్స్. వెలాసిటీ ఆఫ్ ఏ అంతా 20 మీటర్ పర్ సెకండ్. ఇది కాన్స్టెంట్ వెలాసిటీ. వెలాసిటీ ఆఫ్ బి అనేది ఏంటంటే 0 అయితే వీడేమవుతున్నాడంటే యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తున్నాడు. అది కూడా ఎట్లా అంటే 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్తో వెళ్తున్నాడు. సో వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది, ఏబి మధ్య ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అది మనకి. ఇప్పుడు మనకేం కావాలంటే ఏబిని ఎప్పుడు రీచ్ అవుతాడు, ద టైమ్ టేకెన్ టు రీచ్ బి. బిని రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. ఓకే సరే. ఫస్ట్ రిలేటివ్ వెలాసిటీ కనుక్కున్నావా? ఎంత వచ్చింది రిలేటివ్ వెలాసిటీ? 20 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఎందుకని? సో బి యొక్క వెలాసిటీ తీసుకొచ్చి వీడికి ఆపోజిట్లో వేసేసి వెలాసిటీ ఆఫ్ బి ఎంత 0. 20 - 0 అంటే 20. తర్వాత రిలేటివ్ యాక్సలరేషన్ కూడా చూసు. రిలేటివ్ యాక్సలరేషన్ ఎంత? -1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్.
వీడికి యాక్సలరేషన్ ఉందా, యాక్సలరేషన్ ఆఫ్ ఏ 0. వీడి యాక్సలరేషన్ తీసుకొచ్చి వీడికి నెగిటివ్లో అప్లై చేయి. సో -1 వచ్చింది. మరి డిస్ప్లేస్మెంట్ ఎంత, 150 మీటర్స్. 150 మీటర్స్. మనం ఏం కనుక్కోవాలి, టైం కనుక్కోవాలి. సో టైం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ, S = ut ప్లస్ ½ at² ఉపయోగిద్దాం. ఎందుకని, డిస్టెన్స్ ఉంది, యాక్సలరేషన్ ఉంది, వెలాసిటీ ఉంది కాబట్టి. డిస్టెన్స్ ఎంత, 150 మీటర్స్ ఉంది ఇద్దరి మధ్య. రిలేటివ్ వెలాసిటీ ఎంత, 20. టైం మనం కనుక్కోవాలి, ప్లస్ ½ యాక్సలరేషన్ ఎంత, -1 t². సో ఎంత వస్తుంది నాన్న ఇక్కడ, 150 = 20t మైనస్ t²/2 ఉంది. t²/2 ఉంది. 2 నేనేం చేద్దానంటే అవతల పంపించేద్దాం మనం. సో ఈ 20 కాస్త ఏమవుతుంది, 40 అవుతుంది. ఈ 150 కాస్త ఏమవుతుంది, 300 అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని 300 అటు తీసుకెళ్దాము. t² -40t -300. ఫ్రాక్షన్స్ కనుక్కో, ఫ్రాక్షన్స్ కనుక్కో. కనుక్కున్నామా, సరే ఒకసారి తర్వాత ట్రై చేయదాన్ని, నేను చెప్తాను. ఇంకో క్వశ్చన్ చెప్పండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడు. సరే నెక్స్ట్ క్వశ్చన్, ఈసారి మనం ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉందనంటే ఇక్కడ ఇది ఇప్పుడు ఎందుకు చూసా ఈ క్వశ్చన్ ఎందుకు చూసావా, దీన్ని ఎట్లా అడుగుతారంటే మనకి ఒక 2 వెహికల్స్ ఉన్నాయి. ఫస్ట్ వెహికల్ ఏమో కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది, కాన్స్టెంట్ వెలాసిటీ తోటి. సెకండ్ వెహికల్ ఏమో యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తుంది, సో అలాంటప్పుడు ఏ బి ఎప్పుడు ఏ టైంలో రీచ్ అవుతాయి అని అడుగుతాడు. సేమ్ ఇదే కాన్సెప్ట్ చేసే విధానం కూడా ఇదే. ఏ అనేదేమో కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది, బి అనేది యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తుంది, వాల్యూస్ ఇస్తాడు. సో ఏ టైంలో రెండు రీచ్ అవుతాయి అని అంటాడు. ఇది ఒక మోడల్ క్వశ్చన్ అడగడానికి. ఇంకోటి వచ్చలేకే ఒక ప్యాసింజర్ ఉన్నాడు, ఇతను ట్రైన్ ఎక్కడానికి డిస్టెన్స్ ఉన్నాడు. ట్రైన్ ఎక్కడానికి మనకి బోగి విండో ఉండేది కదా, డోర్ ఉండేది కదా, ఆ డోర్కి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డిస్టెన్స్లో ఉన్నాడు. వీడేమో కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తున్నాడు, ఇదేమో అప్పుడే స్టార్ట్ అయింది, రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది, యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తుంది. ఏ టైంలో రీచ్ అవుతాడు వీడు? ఓకేనా, అర్థమైందా? సో సేమ్ చేసే విధానం మాత్రం ఇదే. ఓకేనా, సో క్వశ్చన్ మాత్రం ఇట్లా డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇది మనం మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో చెప్పుకోవాల్సింది, కానీ అక్కడ మనకి చేయడం కొంచెం లెంతీగా వెళ్తుంది కాబట్టి దాన్ని ఇక్కడ రిలేటివ్ వెలాసిటీలో చెప్తున్నాను నేను. కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఒక టవర్ ఉంది, టవర్ పై నుంచి ఒక బాల్ అయిన దాన్ని కిందకి డ్రాప్ చేశాడు. సో డ్రాప్ చేసినప్పుడు దాని యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే 0, ఇనీషియల్ వెలాసిటీ 0. అదే టైంలో ఇంకొక బాల్ అనే దాన్ని ఏం చేశాడంటే వాడు కిందకి త్రో చేశాడు. దానికి ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే 3 మీటర్/సెకండ్. సో ఫస్ట్ దాన్ని ఏం చేశాడు, టవర్ ఉంది, టవర్ యొక్క హైట్ హైట్ ఉంది, టవర్ యొక్క హైట్ మనకు కనుక్కోవాలి ఇక్కడ.
సో ఒక బాల్ అనే దాన్ని ఏం చేస్తాడు, జస్ట్ డ్రాప్ చేస్తాడు దాన్ని, ఇంకో దాన్ని ఏం చేస్తాడంటే 3 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి దాన్ని త్రో చేశాడు. సో ఇక్కడ మనకి ఏం కావాలంటే separation between two after 3 seconds. 3 seconds తర్వాత వాటి రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అని. సో ఒకటేమో ఫ్రీలీ ఫాలింగ్ బాడీలోకి వస్తుంది, ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ లాగా, ఇది వచ్చేకేమో జస్ట్ ప్రొజెక్ట్ చేసేటాడు 3 మీటర్ పర్ సెకండ్. సో రెండు డిఫరెంట్, ఇనీషియల్ స్టార్టింగ్ వెలాసిటీస్ డిఫరెంట్. సో కిందకు వచ్చేటప్పుడు రెండింటి మధ్య కొంత టైము 3 seconds తర్వాత రెండింటి మధ్య ఉన్నటువంటి సపరేషన్ ఎంత అని అడుగుతున్నాడు. చేస్తున్నావా? సరే. సరే చెప్తున్నాను నాన్న. సో రిలేటివ్ వెలాసిటీ కనుక్కుందాం నాన్న. సో రిలేటివ్ వెలాసిటీ, దీని వెలాసిటీ దీనికనే ఇవ్వు, లేదా దీని వెలాసిటీ దీనికనే ఇవ్వు. దీని వెలాసిటీ దీనికి ఇస్తున్నా నేను. సో దీని వెలాసిటీ డౌన్వర్డ్గా ఉంది కదా 3 మీటర్ పర్ సెకండ్, దీనికి ఆపోజిట్లో అప్లై చేయి. సో -3 మీటర్ పర్ సెకండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనుకో, దీన్ని బి అనుకో, ఓకేనా? ఏమవుతుంది అప్పుడు మనకి -3 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ అనేది రిలేటివ్ వెలాసిటీ వచ్చింది. టైం వచ్చిన అడుగుతున్నాడు కదా వాడు, టైం అనేది ఎంత 3 seconds అన్నాడు, 3 seconds అన్నాడు. సో మనకి వెలాసిటీ ఉంది, టైం ఉంది, మనకి ఏం కావాలి, సపరేషన్ కావాలి మనకి. సపరేషన్ S = V × T. వెలాసిటీ ఎంత 3, టైం ఎంత 3, ఓకేనా? సో ఎంత 9 meters. సో సపరేషన్ డిస్టెన్స్ అనేది నెగిటివ్లో ఉండదు, ఎప్పుడు కూడా ఏంటి పాజిటివ్, కాబట్టి మనం ప్లస్గా తీసుకున్నాం మనం, ఓకేనా? రైట్. సేమ్ ఇలాంటిది ఇంకో క్వశ్చన్ తీసుకుందాం నాన్న. ఒక టవర్ ఉంది, టవర్ పైనుంచి ఒక బాల్ అనే దాన్ని కిందకి డ్రాప్ చేసి త్రో చేశారు, ఇంకొక బాల్ అనే దాన్ని ఏం చేశారంటే పైకి విసిరేశారు. సో టవర్ యొక్క హైట్ అనేది ఎంత ఉంది అంటే 36 meters. టవర్ యొక్క హైటు 36 meters. ఈ ఫస్ట్ది ఏదైతే ఉందో ఏ, దీన్ని 2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో విసిరేశారు. దీని వచ్చేలకనేమో 16 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో విసిరేశారు. 16 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో విసిరేశారు. సో ఇక్కడ మళ్ళీ ఎలా అడుగుతున్నారంటే ద టైం టేకెన్ టు, రెండు ఏ పాయింట్ ఎంత టైంలో కలుస్తాయి రెండు మీటు. రెండు కూడా ఎంత టైంకి కలుస్తాయి రెండు కూడా. అయితే రెండింటి యొక్క వెలాసిటీస్ ఎట్లా ఉన్నాయి, ఆపోజిట్లో ఉన్నాయి. ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి రెండింటి యొక్క వెలాసిటీస్ మనం ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు మనకి. సో రిలేటివ్ వెలాసిటీ ఏమవుతుంది, సో ఇది 16, ఇది +2, మొత్తం ఏమవుతుంది 18 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ అవుతుంది. ఇక్కడ అంటే రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసాం, సబ్ట్రాక్షన్ చేసాం. ఇక్కడ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి రెండింటి మనం ఏం చేసాం, ఎడిషన్ చేసాం మనం, ఓకేనా? సో టైం కావాలి మనకి, డిస్టెన్స్ ఇచ్చాడు కదా, సో 36. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పాయింట్ తీసుకుందాం, ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ఎక్స్ అనుకుందాం మనం. రిమైనింగ్ ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, 36 - x. సో మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 36 కదా, కాబట్టి డిస్టెన్స్ అనేది 36 meters. టైం t కావాలి మనకి, చేసేసి సేమ్ అదే ఫార్ములా, డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ ఎంత 36, వెలాసిటీ ఎంత, రిలేటివ్ వెలాసిటీ ఎంత 18, 2 seconds. సో
సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు ఎంసెట్లో. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం రెయిన్ ప్రాబ్లమ్స్ చూద్దాం నాన్న. రెయిన్, ఈ రెయిన్ ప్రాబ్లమ్స్ కూడా మనం రిలేటివ్ మోషన్ ఉపయోగించి మనం చేస్తూ ఉంటాం. సో రెయిన్ పడుతూ ఉంది డౌన్వర్డ్గా. సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఎంత అంటే 40 km/h. 40 km/h. ఇక్కడ ఒక పర్సన్ నుంచొని ఉన్నాడు, వాడి యొక్క వెలాసిటీ ఎంత అంటే వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఎంత అంటే 0. సో మన క్వశ్చన్ వచ్చేలాగా ఏంటంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. సో ఎట్లాగా, వర్షం పడుతూ ఉంది డౌన్వర్డ్గా, 40 km/h స్పీడ్తో పడుతూ ఉంది. అక్కడ పర్సన్ ఎట్లా ఉన్నాడు, రెస్ట్లో ఉన్నాడు వాడు. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ 0. వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. ఫార్టీగా రైట్. ఇక్కడ వచ్చిన ట్రిక్ చెప్తాను చూడు నీకు. ఈ రెయిన్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు జస్ట్ నువ్వేం చేస్తావు అంటే కోఆర్డినేట్ సిస్టమ్ అనే దాన్ని తీసుకో. కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకో. రెయిన్ అనేది డౌన్వర్డ్గా పడుతుంది కదా, కాబట్టి ఈ రెయిన్ అనే దాన్ని ఏం చేస్తామంటే నెగిటివ్ y యాక్సిస్లో తీసుకో. వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఎంత 40 m/s. వీడు ఎట్లా ఉన్నాడు, పర్సన్ ఎటువైపు మూవ్ అవుతున్నాడు అనేది గమనిద్దాం మనం. వీడు ఎటు మూవ్ అవుతా రెస్ట్లో ఉన్నాడు కాబట్టి ఆరిజిన్ దగ్గర ఉంచేసుకో. సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ అనేది ఎట్లా తీసుకుందాం మనం, వెక్టర్ నోటేషన్ తీసుకుందాం మనం. ఎంత -40 J m/s. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఎంత ఉన్నాడు, 0 m/s. వాడు రెస్ట్లో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు మనకి వెక్టర్ నోటేషన్లో తీసుకుందాం మనం. వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ రెండు ఎడిషన్ చేసేస్తే సరిపోతుంది. సో -40 J తర్వాత మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ అంతా 0. సో -40 J అనమాట. మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చేస్తావు నువ్వు, దీనికి ఇదే పెట్టేసాయి, మాడ్యులస్లో పెట్టేసాయి. సో సరిపోతుంది, అది 40 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే డైరెక్షన్ తెలుస్తుంది మనకి ఒకేసారి, అట్లనే మ్యాగ్నిట్యూడ్ తెలుస్తుంది. సో ఇచ్చినప్పుడు మనకి కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకొని ఆ రెయిన్ ఎట్లో ఉంది, డౌన్వర్డ్గా ఉండింది కాబట్టి నెగిటివ్ y యాక్సిస్లో తీసుకుంటాం. ఆ పర్సన్ ఎటు వెళ్తున్నాడు అనే దాన్ని బట్టి మనం తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ చూడు, సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ సేమ్ 40 km/h తీసుకుందాం మనం. 40 km/h తీసుకుందాం. ఈసారి పర్సన్ మూవ్ అవుతున్నాడు నాన్న, పర్సన్ మూవ్ అవుతున్నాడు. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు. సో వాడి వెలాసిటీ ఎంత అంటే 30 km/h. సో 30 km/h స్పీడ్ తోటి మూవ్ అవుతున్నాడు వాడు. సో ఇక్కడ కూడా మనకి ఏం కావాలంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. నానా అంత 50 నానా 50. సో ఒకేసారి మనం దీనికి కోఆర్డినేట్ సిస్టమ్ తీసేసుకుందాం ఒకేసారి. సో వెక్టర్ నోటేషన్లో తీసుకుందాం మనం. వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఎటు డౌన్వర్డ్గానే కాబట్టి -40 Jగా తీసుకున్నాను. వీడు ఎటు మూవ్ అవుతున్నాడు, పాజిటివ్ x యాక్సిస్లో మూవ్ అవుతున్నాడు కాబట్టి 30 I క్యాప్గా తీసుకున్నాను నేను. సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అనేదాన్ని నేను వెక్టర్ నోటేషన్లో తీసుకున్నాను. రెండు ఏం చేయాలి మనం, ఎడిషన్ చేయాలి. సో ఎడిషన్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి -40 J వస్తుంది, ఇది
-30 I అవుతుంది. ఎందుకని? సో ఇది ఇట్లా వస్తుంది వర్షం, వెలాసిటీ ఆఫ్ రెయిన్. ఇటు ఎట్లా మూవ్ అవుతున్నాడు? వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఇట్లా ఉన్నాడు. మనం ఏం చేయాలి? వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అన్నప్పుడు విఆర్ మైనస్ విఎం అన్నాం మనం. అంటే మైనస్ తీసుకోవాలి, అంటే విఎంకి మైనస్ తీసుకోవాలి, ఇది తీసుకోవాలి మనం. సో విఎం అంటే -30I అనమాట. సో రెండు మనం ఇది ఇట్లా వచ్చింది, వెక్టర్ నోటేషన్ ఎట్లా వచ్చింది. మ్యాగ్నిట్యూడ్ కావాలంటే మనం ఏం చేయాలి? దీనికి మాడ్యులస్ అప్లై చేయాలి. మాడ్యులస్ అప్లై చేయాలి. √40² + 30². నువ్వు చెప్పినట్టు 50 వస్తుంది. సో అట్లనే ఇంకోసారి చూద్దాం, ఇంకో క్వశ్చన్ చూద్దాం మనం. సో రెయిన్ అనేది కింద పడుతూనే ఉంది. ఈ వెలాసిటీ ఆఫ్ రెయిన్ అనేది ఈసారి 60 తీసుకుందాం మనం. వెలాసిటీ ఆఫ్ రెయిన్ 60 km/h. ఈసారి పర్సన్ ఎక్కడ ఉన్నాడంటే ఒక ట్రాలీ మీద ఉన్నాడు అనుకో. సరే, పర్సన్ ఎక్కడ ఉన్నాడు? ట్రాలీ మీద ఉన్నాడు. ఈ ట్రాలీ వచ్చేలాక ఏమవుతుందంటే 80 km/h స్పీడ్తో వెళ్తుంది. ట్రాలీ ఎంత స్పీడ్తో వెళ్తుంది? 80 km/h. సో ఇప్పుడు మనకేం కావాలి? వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ కావాలి. వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. నానా 100 అంతే, 100 కరెక్టే. సో ఒకసారి చెప్తా చూడు, సేమ్ ఇదే కాన్సెప్ట్గా. ఈసారి ఒకడేమో పర్సన్ ఏమో కేవలం నడుస్తూ ఉన్నాడు, వస్తున్నాడు వాడు, ఇట ట్రాలీ మీద ఉన్నాడు వాడు. సో వెక్టర్ నోటేషన్లో తీసుకున్నట్టయితే విఆర్ ఈక్వల్ టు ఇదెటు డౌన్వర్డే కదా, -60J తీసుకుందాం. వీడు పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. అయితే ఇంకొకటి, వీడు ఎక్కడున్నాడు? ట్రాలీ మీద ఉన్నాడు. కాకపోతే ఏంటి? రెస్ట్లో ఉన్నాడు కదా. అప్పుడు ట్రాలీ వెలాసిటీ వీడికి కూడా ఉంటుంది. ట్రాలీ వెలాసిటీ వీడికి కూడా ఉంటుంది. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఎంత? 80 km/h. ఇన్ కేస్ కనుక ఆ పర్సన్కి వెలాసిటీ ఉందనుకో, ఆ ట్రాలీ ఉంది, ట్రాలీ మూవ్ అవుతుంది, వీడు కూడా మూవ్ అవుతున్నాడు, అప్పుడు వాడి వెలాసిటీ మారిపోయింది కదా. రైట్. ఈ ట్రాలీ వీడు ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు అనుకో, అప్పుడు ఇద్దరు వెలాసిటీ మనం ఏం చేయాలి? ఎడిషన్ చేసుకోవాలి. ఆపోజిట్లో అంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? రైట్. సో సేమ్ దీన్ని కూడా వెక్టర్ నోటేషన్లో తీసుకున్నట్టే వెలాసిటీ ఆఫ్ మ్యాన్ 80I వస్తుంది. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అని వెక్టర్ నోటేషన్లో తీసుకున్నట్టయితే మనం ఫస్ట్ ఇది రాస్తాం మనం, -60J, తర్వాత ప్లస్ -80I. సో మ్యాగ్నిట్యూడ్ వచ్చేలకనేమో ఇట్లా రాస్తాం మనం, √80² + 60² రాస్తాం. సో 10 వస్తుంది మనకి, 100 వస్తుంది మనకి, అంతేగా. రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం, సేమ్ ఇట్లానే. ఇక్కడ యాంగిల్ కనుక్కోవచ్చు నాన్న. ఈ క్వశ్చన్లో యాంగిల్ కనుక్కో. రైట్. tan ఇన్వర్స్ 4/3. సో tan θ తీసుకుంటాం మనం. tan θ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఈసారి సేమ్ ఇట్లానే తీసుకుందాం. ఆ ట్రాలీ తీసుకుందాం. ట్రాలీ మీద పర్సన్ ఉన్నాడు, ట్రాలీ మూవ్ అవుతుంది విత్ స్పీడ్
40 km/h. బట్ వర్షం మాత్రం ఎట్లా వస్తుందంటే ఇట్లా వస్తుంది, వెలాసిటీ ఆఫ్ రెయిన్. ఈ వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఎంత అంటే 50 km/h. అయితే ఇది హారిజెంటల్ తోటి కొంత యాంగిల్ చేస్తుంది కదా. ఇంతకుముందు ఎట్లా పడింది, స్ట్రైట్గా పడింది. కానీ ఈసారి ఎట్లా వస్తుంది, హారిజెంటల్తో కొంత యాంగిల్ చేస్తూ వస్తుంది. సో ఎంత యాంగిల్ అంటే 37 డిగ్రీ యాంగిల్. 37 డిగ్రీ యాంగిల్. సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ with respect to man. Velocity of rain with respect to man. Taji. టెన్నేనా పక్కా? అంతేనా? ఒకసారి చూడు. -10. సరే. సో ఎట్లా వస్తుంది ఇది, హారిజాంటల్తో 37 డిగ్రీ యాంగిల్ కదా. ఈ రెయిన్ని మనం ఏం చేద్దామంటే మనం 2 కాంపోనెంట్స్గా విడగొడదాం మనం. ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్, ఇంకోటి వర్టికల్ కాంపోనెంట్. హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది, 50 cos 37 అవుతుంది. వర్టికల్ కాంపోనెంట్ 50 sin 37 అవుతుంది. ఐడియా వచ్చిందా? సో cos 37 డిగ్రీ తెలుసుగా, ఐడియా ఉందా? 37 ఇది 4 అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 5 అవుతుంది. ఇంకోటి ఉంది కదా 53 డిగ్రీ యాంగిల్, ఇది 4, ఇది 3, ఇది 5. సో ఇక్కడ మనకి 50 cos 37 అన్నాం. 37 cos ఏం తీసుకోవాలి మనం, adjacent by hypotenuse. 4/5 40. ఇది ఎట్లా ఉంది, హారిజాంటల్ డైరెక్షన్లో. మరి వర్టికల్ కాంపోనెంట్ ఎంత, 50 × 3/5 30 m/s. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం దీన్ని వెక్టర్ నోటేషన్లో తీసుకుందాం మనం. ఇది ఎట్లా ఉంది, హారిజాంటల్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాను దీన్ని నేను, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ పాజిటివ్ x యాక్సిస్లో ఉన్నాడు కాబట్టి 40 i క్యాప్గా తీసుకున్నాను. మరి వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఎట్లా తీసుకుందాం మనం, వెక్టర్ నోటేషన్లో తీసుకుందాం మనం. హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత, 40 i క్యాప్ -30 j క్యాప్, -30 j క్యాప్. ఎందుకని, డౌన్వర్డ్గా ఉంది కాబట్టి కదా, రైట్. ఇప్పుడు మనం దీనిని చూద్దాం, సో మనం ఏం చేయాలి, వెలాసిటీ ఆఫ్ రెయిన్ నుంచి వెలాసిటీ ఆఫ్ మ్యాన్ని మనం తీసేయాలి. వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఎంత మనకి, ఇది వచ్చింది 40 i క్యాప్ -30 j క్యాప్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఎంత, 40 i క్యాప్. ఓకేనా, ఈ రెండు పసక్ ఏముంటుంది మనకి, -30 j అనేది మిగులుతుంది మనకి, వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. ఓకేనా, నెక్స్ట్ సో ఒక పర్సన్ ఉన్నాడు నాన్న, ఇంకో చివరి క్వశ్చన్ వస్తుంది, లాస్ట్ది చిన్నతోటి. లాస్ట్ క్వశ్చన్ ఒకటి చూద్దాం మనం, చిన్నది. ఏంటి అని అంటే, వెలాసిటీ ఆఫ్ ఒక పర్సన్ ఉన్నాడు ఏ అనుకుంటా నేను, వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు విండ్, వెలాసిటీ ఆఫ్ ఏ
విత్ రెస్పెక్ట్ టు విండ్. ఎంత అంటే 80 km/h. 80 km/h. సో వెలాసిటీ ఆఫ్ విండ్ వచ్చేలకి ఎంత ఉందంటే 15 m/s. అంతేలే, 15 m/s. మనకేం కావాలి? వెలాసిటీ ఆఫ్ ఏ కావాలి మనకి. సో ఆ పర్సన్ యొక్క వెలాసిటీ కావాలి. పర్సన్ యొక్క వెలాసిటీ $60. ఓకేనమ్మా? ఈ విధంగా నెక్స్ట్ క్లాస్ మనం మోషన్ అండర్ గ్రావిటీ చెప్పలేదు కదా నీకు నేను. సరే, నెక్స్ట్ క్లాస్లో మనం రివర్ బోట్ ప్రాబ్లమ్స్ అయి చేద్దాం. మనం రివర్ బోట్ ప్రాబ్లమ్స్ అయి చేద్దాం. నీకు మోషన్ అండర్ గ్రావిటీ కొన్ని క్వశ్చన్స్ నీకు పంపిస్తాను. ఇప్పుడు నేను చెప్పాను కానీ పంపించలేదు, క్వశ్చన్స్ వేరే పనిలో పడ్డాను. ఇప్పుడు పంపిస్తాను. మోషన్ అండర్ గ్రావిటీను నిన్న మోషన్ పారాబోలిక్ పాత్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, పంపిస్తాను నేను. ఓకే ఓకే అమ్మా.